ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు మేమైతే నర్సీపట్నం అయితే మా బావ నేను ప్రెసెంట్ అయితే మేము ఘాట్ అయితే అండి. ఇప్పుడు మా బావ మేము కొన్ని విషయాలు అడగాలనేసి అన్నాను. సూటిగా అయితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు లేట్ చేయకుండా మా బావను అయితే అడుగుదాం. అరే బావ, ఒకసారి నువ్వు ఒకసారి ఇటు చూసి కెమెరా వైపు మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? చూడండి, మా బావ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. మా బావ యూట్యూబ్ కల్చర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టాడు. యూట్యూబ్ ఛానల్ దేనికోసం పెట్టాడు, అసలు అది ఎంత దాకా వెళ్తుంది, దాంట్లో ఎంత ప్రాసెస్ ఉంది ఏదన్నది మనం ఈరోజు మా బావని అడిగేసి అయితే తెలుసుకుందాం. బావ, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయితే అవుతుంది? 1 year అవుద్ది బాగుంది. ప్రస్తుతానికి అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి అంటే క్రియేట్ చేసి ఒక 1 year అవుద్ది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటంటే కొంతవరకు అంటే జ్ఞాపకార్థంగా ఉంటాయి కదా అన్నతో ఒకటిది అంటే ఒక ఛానల్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. నేను ఇంచుమించుగా ఒక 5 ఛానల్ క్రియేట్ చేశాను. 5 ఛానల్లో కూడా 5 ఛానల్ కూడా కంప్లీట్గా క్రియేట్ చేయడం, తర్వాత ఆపేయడం, క్రియేట్ చేయడం, ఆపేయడం అనేది జరిగింది. 5 ఛానల్ పెట్టారు కదా, ఇప్పుడు 5 ఛానల్ మొత్తము ఏమైనా సక్సెస్ఫుల్ అయ్యాయా లేకపోతే? లేదు, అన్ని సక్సెస్ అవ్వడానికి లేదు. అన్ని సక్సెస్ అవ్వవు. మిగతా మనకి సక్సెస్ అయిన ఛానల్ ఏది? గూడెం ట్రైబల్ కల్చర్. అది ఫ్రెండ్స్, మన గూడెం ట్రైబల్ కల్చర్ ఛానల్ అంటే మనకు సక్సెస్ఫుల్ అయిందంట. మరి నువ్వు 5 ఛానల్ పెట్టారు కదా బాబా, మరి 5 ఛానల్కి గల నేమ్స్, వాటికి టైటిల్ ఏమి ఇచ్చారు? అంటే అవి రకరకాలుగా ఉన్నాయిలేండి, బోల్డ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడానికి పెద్ద విచిత్రం కాదు, కానీ అది నడిపించడం అనేది కొంచెం ఇబ్బంది. అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ వీడియో షూట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్ డిజైన్ చేయాలి, అది పబ్లిక్లో కావాలి, అది కొంత పెద్ద ప్రాసెసే. అయినప్పటికీ కొంత ఇంట్రెస్ట్ ఉంది చేయాలన్నటువంటి ఆలోచన. ఏదైనా సరే మా ఏజెన్సీలో ఉన్నటువంటి సంప్రదాయాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి కొంతవరకు. అంటే నేను చేయగలిగినంత చేయాలి, నేను చూపించగలిగినంత చూపించాలి అన్నటువంటి ఉద్దేశంతో వచ్చాను బామర్ది. వచ్చాను. సో నేను వచ్చి అంటే ఏదో సరదాగా స్టార్ట్ చేశాను ఈ గూడెం ట్రైబల్ కల్చర్ అనే మా యూట్యూబ్ ఛానల్. అయితే ఇది చాలా తొందరగా అనుకోకుండా సక్సెస్ అయిపోయింది. పర్లేదు, కొంతమంది గుర్తుపడుతున్నారు. కొన్ని ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి, అదర్ కంట్రీస్ నుండి కూడా కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సో నాకు చాలా హ్యాపీ అనమాట ఈ విషయంలో. చాలా వరకు చాలా మంది అంటే మా ఏరియాలో అయితే మరి యూట్యూబ్ ఛానల్స్ అయితే లేవు. నా ఛానల్ మాత్రం ఉంది. నాకన్నా ముందు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఛానల్ ఇది అవ్వలేదు. పర్లేదు, ఈ మధ్య ఆదరణ బాగానే ఉంది. నాకైతే చాలా హ్యాపీ. మనకి మరి యూట్యూబ్ ఛానల్ నుంచి ఏమైనా ఎంతో కొంత అమౌంట్ అనేటువంటివి వస్తున్నాయి. అంటే ఏదో కొద్ది గొప్పగా ఎక్కువ కాకుండా, అంత ఎక్కువగా కాదు, అలాగని మరి అంత తక్కువ కాకుండా పర్లేదు. ఆ మాత్రం ఏదో మన ఇంటర్నెట్ బిల్లుకి మన పెట్రోల్ ఖర్చు అన్నట్టుగా అన్నమాట తిరుగుతాం కదా, పర్లేదు, ఆ మాత్రం వస్తున్నాయి. సో ఈ విషయంలో మాత్రం హ్యాపీయే. మేము పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే వస్తుందని వచ్చు. అదండి ఫ్రెండ్స్, చూడండి, ఇటీవలే మా బావ చెప్పినట్టుగా అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది అందరికీ ఒక ఫ్యాషన్గా, ఒక డిజైన్గా, ఏదో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, దానికి ఏదో ఒక వీడియో పెడుతున్నాను, ఏదో ఒకటి చేస్తున్నాను అన్నది అంటే కాదంట. మా బావ చెప్పినట్టు యూట్యూబ్ ఛానల్ అన్నది చాలా పెద్ద ప్రాసెస్ అనేసి ఇప్పుడు మా బావ అయితే చెప్పారు. అది పెట్టడం కానీ, ఒక వీడియో షూట్ చేయడం కానీ, ఆ వీడియోకి మనం ఒక ఎడిటింగ్గా చేయాలి, ఒక థంబ్నెయిల్ చేయాలి అన్నది ఒక కష్టంతో కూడిన పని అన్నది. కొంతమంది చాలామంది వీడియో చూస్తారు, ఏదో చూసి చూడనట్టు, ఏదో సింపుల్గా ఏదో తీసాడు అన్నట్టయితే అనుకుంటారు. కాకపోతే చాలా కష్టం. మా బావ మినిమము 2 years అయిందంట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఈ 2 yearsలోనే చాలా కష్టపడ్డాడు. చాలా కష్టాలు అయితే ఇప్పుడు చెప్పాడు కదా, విన్నాము. యూట్యూబ్ ఛానల్ అన్నది చాలా కష్టంతో కూడిన పని అనేసి. అదేవిధంగా నేను ఈరోజు మా బావకైతే కోసం ఎప్పటి నుంచో అడగాలనేసి అన్నాను. ఈరోజు అయితే అడిగాను, యూట్యూబ్ ఛానల్ చాలా కష్టంగా అనేసి అని చెప్పారు. నేను చేయడానికి గల కారణం కూడా మా బావయ్య. చూస్తున్నారు కదా, మా బావయ్య నాకు ఎంతగానో సపోర్ట్ చేసి, ఎంతగానో ఆదరించి, బామర్ది ఈ విధంగా మన గిరిజన ప్రాంతాల్లో, మన ఏజెన్సీలో కొన్ని తెలియనివి తెలియపరచడం కోసం ఒక ఛానల్గా చేసి పెట్టు బామర్ది అనేసి అన్నాడు.
నేను కూడా బాగా నాకు అంత ప్రాసెస్ అయితే తెలీదు, నేను ఏ విధంగా ఎడిటింగ్ చేయాలి, వీడియో షూట్ చేయడానికి ఓకే, దానికి ఎడిటింగ్ చేయాలి, దానికి బోలే ప్రాసెస్ ఇవ్వాలి, నాకైతే తెలీదు అనేసి నేనైతే అన్నాను. నేను కొంత నేర్పిస్తాను, ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా నీకు రాకపోతే నాకు అడుగు, నేను నీకు చెప్తాను, తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాను అనేసి మా బావ నాకు సపోర్ట్ అయితే చేశారు. నేను కొద్ది గొప్పగా అయితే నేను అలాగా పైకి వెళ్తున్నాను. నాకైతే సోషల్ మీడియాలో పబ్లిక్ అవ్వాలన్నది నాకు చాలా సంతోషం. నేను ఆ పబ్లిక్ అవ్వాలి అనేసి అనుకుంటున్నాను, అది నా గోల్. మై విలేజ్ వ్లాగ్ అనేసి ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను కొత్తగా. కొన్ని వీడియోలు అంటే బామర్ది కొన్ని ఒక్కొక్కసారి మేము వీడియోలు షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా సిగ్గేసేది అనమాట. అంటే వీడియోలు షూట్ చేయడానికి చాలా సిగ్గేసేది నాకు. ఎందుకంటే ఈడు ఎవరు రా బాబు, ఈడు ఏదో పెద్ద సెలబ్రిటీలా ఫీల్ అయిపోతున్నాడు, ఏదో చేద్దామన్నా ఇదిలో వెళ్ళిపోతున్నాడు అన్నట్టు ఎవరైనా ఏమైనా అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు. చాలా సిగ్గేసేది కొంతమంది మాత్రం. చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేశారు బామర్ది, నాకైతే చాలా బేడిగా కామెంట్ చేశారు, రకరకాలుగా అనమాట. ఒక్కరిద్దరు కాదు, చాలా మంది కామెంట్ చేశారు, చాలా బేడిగా కామెంట్ చేశారు. చాలా బాధ అనిపించింది కూడా. ఒక్కొక్కసారి మేము దూరం వెళ్తున్నప్పుడు చాలా డబ్బు ఖర్చు అయింది కూడా. ఎందుకంటే ఒక వీడియో షూట్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కొన్ని చోట్ల ఆవిడకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి మైకులు పనిచేయలేదు, ఒక్కొక్కసారి ఛార్జింగ్ అయిపోవాలి కానీ, లేదంటే అక్కడ అంటే ఆ లొకేషన్ అనేది కొంచెం మాకు అనుకూలంగా లేని కారణంగా చాలా ప్రయాసపడి వెళ్ళినప్పటికీ మరి ఏం చేయలేనటువంటి పరిస్థితి. అలా చాలా ఫెయిల్యూర్ అనేది కూడా చాలా ఎదుర్కొన్నాం బామర్ది. ఎన్నో ఛానళ్ళు క్రియేట్ చేశాను అని, దేనివల్ల కూడా నాకు సక్సెస్ అనేది రాలేదు. దానికి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని ఎంతో మంది దగ్గర కొన్ని మాటలు కొంచెం ఫీలింగ్స్ అయ్యి సిగ్గుపడి, ఫోన్లకు ఛార్జింగ్ అయిపోవడం కానీ, మన వీడియో షూట్ చేసే టైంలో మైకులకి ఛార్జింగ్ అయిపోవడం కానీ ఎన్నో ఫీలింగ్లకి, ఎన్నో కష్టాలకి, ఎన్నో మాటలకు ఎదురుపడి మొత్తానికి సక్సెస్ఫుల్ అయితే సాధించుకున్నావు. మొత్తానికి మొన్న అంటే చాలా వరకు ఈ మధ్య అయితే ఒకప్పుడు నిజంగా చెప్తున్నాను, అసలు గుర్తింపు పెద్దగా ఏముండేది ఏం కాదు బామర్ది. బయటికి వెళ్ళినా సరే ఏదో ఒక సతీష్ గారు వెళ్తున్నాడు రైగా, ఒక డ్రైవర్ మామూలుగా ఏదో అన్న ఇదిగా ఉండేది. కానీ ఇప్పుడు వెళ్ళిన తర్వాత కనీసం అంత ఎక్కువ జనాలు కాకపోయినా ఎవరైనా నోటికి ఒకరైనా సరే కొంతమంది గుర్తుపట్టగలుగుతున్నారని, బాగున్నారా మీ వీడియోలు చూస్తుంటామని అని చెప్పేసి వాడిని పలకరిస్తుంటారు అన్నమాట. అది ఒక వెళ్ళినా ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నర్సీపట్నం వెళ్ళాము, ఏదో ఒక చిన్న వీడియో షూట్ చేస్తాము, నర్సీపట్నంగా ఒక గుర్తుగా ఒక వీడియో చేసాము, ఒక వీడియో పెట్టాము అన్న ఒక చిన్న గుర్తింపు. ఎక్కడికి వెళ్ళినా ఒక గుర్తింపుగా అయితే ఇప్పుడు మంచి నీకు హ్యాపీగా, నీకు ఇప్పుడు హ్యాపీగా ఉంది ప్రెసెంట్ అయితే. ఎక్కడికి వెళ్ళినా ఏదో నీకు గుర్తింపుగా ఒక వీడియో కానీ, ఒక ఫోటో కానీ ఏదో ఒకటి చేసుకొని ఒక చిన్న గుర్తింపుగా అయితే నువ్వు. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ లో ఇప్పుడు న్యూ ఇయర్ కి మనం ఎంటర్ అయిపోయాం కదా, ఈ ఇయర్ నుండి అంటే ఇంకా అప్డేట్ అవ్వాలి, ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి అన్నటువంటి ఆలోచన అయితే ఉంది. అయితే అంటే మంచి కంటెంట్తో రావాలి ఏదేమైనా సరే అన్నటువంటిది నా ఉద్దేశం అనమాట. తప్పకుండా మంచి కంటెంట్తో మంచి రావాలన్నటువంటిది ఆలోచన ఉంది. తప్పకుండా వస్తావు బావ. ఇప్పుడు ఈ 2025లో అయితే మా బావ మంచి కంటెంట్తో, అంటే ఇంకా మంచి మంచి ఆలోచనలతో, మంచి మంచి లొకేషన్స్తో, మంచి మంచి వీడియోస్తో రావాలన్నదే ఇప్పుడు ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మన వాళ్ళు చూస్తుంటారు, గూడెం ట్రైబల్ కల్చర్ అనేసి మన ఛానల్. ఇంకా మా బావకి ఇంకా చాలామంది ఇంకా సపోర్ట్ ఇవ్వాలి, ఇంకా ఆదరించాలి అన్నదే మా బావ లక్ష్యము. ఇంకా ఈ 2025 ఇప్పుడు ఇంకా కొత్త కంటెంట్తో, కొత్త వీడియోలతో ఇంకా మీ ముందుకి వస్తాము అనేసి అయితే మనకి ఇప్పుడు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మన గూడెం ట్రైబల్ కల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా బామర్ది ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నాడు, మై విలేజ్ వ్లాగ్స్ అని మంచి ఛానల్ అనమాట. మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు కావచ్చు, కుకింగ్ వీడియోస్ కావచ్చు, అంటే కొత్త లొకేషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ అనమాట, A to Z అన్నీ చూపిస్తున్నాడు. సో మీరందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టుగా మా బామర్ది ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ ఛానల్లో ఉన్న వాళ్ళే కానీ, ఆ ఛానల్లో ఉన్న వాళ్ళే కానీ, మీరు ఎవరైనా సరే కానీ తప్పకుండా మా వీడియోని ఆదరించినట్లయితే కనుక ఇంకా మంచి కంటెంట్తో మేము మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాము.
ఫ్రెండ్స్ ఇదన్నమాట పరిస్థితి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ బాయ్.